ध्यान के बारे में बात किया जाएगा। ధ్యానం గురించి మాట్లాడటం అంటే తీర్థంకరులు ముఖ్యంగా ఆదినాథ్ లేదా వృషభదేవ్ భగవాన్ గురించి పదే పదే ప్రస్తావించవలసి ఉంటుంది. तो पहले दो चीज जानना है। రెండు విషయాలను ముందుగా తెలుసుకోవాలి. వారెవరు, వారు ఏమి అందించారు? सांस्कृतिक डेवलपमेंट जो हुआ, फर्स्ट संस्कृति, సాంస్కృతిక అభివృద్ధి. భూమిపై మొట్టమొదటి సంస్కృతి వారి చేతుల మీదుగా జరిగింది. లేదంటే ప్రజలు అక్కడ ఇక్కడ తిరుగుతుండేవారు. వైవాహిక వ్యవస్థ వారికంటే ముందు ఉండేది కాదు. వారే మొట్టమొదటిగా పరిచయం గావించారు. ऋषभ का दूसरा मीनिंग है बैल। వృషభము అంటే ఎద్దు అని రెండవ అర్థం. ఆయన వ్యవసాయాన్ని ఎలా ఆరంభించారనే విషయాన్ని ప్రతిబింబిస్తుంది. వృషభదేవులు వ్యవసాయ రంగంలో మార్గదర్శకులు. ఆయన కంటే ముందు కాలంలో, అలాగే ఆయన జీవించిన కాలంలో కూడా వండని పదార్థాలు పచ్చిగానే తినేవారు. ఆహారాన్ని వండటాన్ని కూడా ఆయనే పరిచయం చేశారు. और ही इज द फर्स्ट पर्सन आफ्टर द क्रिएशन ऑफ द यूनिवर्स। విశ్వ సృష్టి జరిగిన తర్వాత ఆదిశక్తిని పరిచయం గావించిన మొట్టమొదటి వ్యక్తి వారు. ఆదిశక్తిని గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఆది అంటే సృష్టికి పూర్వం, శక్తి అంటే పవర్, ఎనర్జీ. विश्व सर्जन के पहले की जो ताकत थी उसको इन्वोक किया उन्होंने। విశ్వము సృష్టించబడటానికి ముందు ఉండే శక్తిని ఆయన తనలోకి జాగృతపరుచుకున్నారు. అంటే ఆదిశక్తి నుండి వచ్చే శక్తి ప్రవాహాన్ని ధ్యానం ద్వారా ప్రజల్లోకి ప్రసరింపజేశారు. उनकी जो बाहरी दिशा थी अपनी चेतना की, उनको आंतरिक कर दिया। వారిలోని బాహ్య చైతన్యాన్ని అంతరంగంలోకి మరల్చారు. ఆ రోజుల్లో ఈ విద్య వారికి మాత్రమే అందించబడింది. వారి తదనంతరం ఆయన ఎవరినీ తయారు చేయలేదు. जाने के बाद ये प्राणाहुति की विद्या पृथ्वी से चली गई। ऐसा लगता है कि अंधकार शुरू हो गया। ప్రాణాహుతి అనబడే ఈ విద్య వారితో పాటే అంతరించిపోయింది. అంధకారం ఆరంభమైందని అనిపించింది. కానీ పని అనేది జరుగుతూనే ఉంది. ధ్యానం చేస్తున్నవారు స్వయంగా దాన్ని అందుకోగలిగారు. श्री रामचंद्र जी ऑफ अयोध्या, वो वही परंपरा से आते हैं। అయోధ్య వాస్తవ్యులు శ్రీ రామచంద్రులు ఆ వంశవృక్షం నుండే వచ్చారు. అయోధ్యాపతి శ్రీరామచంద్రుల కంటే 73 తరాలకు ముందు వృషభదేవులు ఉండేవారు. तो एक तरह से आप देखोगे वो है और नेमिनाथ। रिश्ता रहा श्री रामचंद्र जी और ऋषभ देव का एक। ఒక రకంగా వృషభదేవుల శ్రీరామచంద్రుల బంధుత్వాన్ని చూస్తే అది జన్యు సంబంధమైంది. రెండవ వంశవృక్షం చూసినట్లయితే నేమినాథ్జీ శ్రీకృష్ణునికి దగ్గరి బంధువులు, సోదర సమానులు. సంక్షిప్తంగా చెప్పాలంటే ప్రాణాహుతి గురించి వారు ఎంతో పరిశోధన గావించి పొందిన ప్రాణాహుతి ప్రసరణ అనే విద్య వారి జీవితానంతరం కోల్పోబడింది. ఆ విద్య మన ఆది గురువు గారైన లాలాజీ గారికి సంప్రాప్తించింది. దాన్ని ఆయన తమ గ్రామాలలో ప్రసరింపజేశారు. जिनको भी ये प्राणाहुति का ప్రాణాహుతి అనబడే ఈ శక్తి ప్రవాహం ధ్యానం ద్వారా మాత్రమే లభిస్తుంది. యోగ్యత, అర్హత ఉన్నా లేకున్నా 5-10 నిమిషాలు గాని, 1 గంట సేపు గాని ధ్యానం చేస్తే ఆ ప్రవాహం ప్రసరిస్తూనే ఉంటుంది.